అసలు ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ లో ప్రజలేం పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారి మాటలతో నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఒకటి నవ్వుకున్నారు అన్నారు, అది కరెక్ట్. తెలంగాణ ప్రజలు నవ్వుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ దిష్టి వ్యవహారాలు అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు అవి. ఇక్కడ దీపక్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎవరు రాజకీయం చేస్తారండి, వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళకి బాగుండే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పట్లా. అసలు గొడవ చేస్తున్నది ఎవరు? తెలంగాణ కేబినెట్ మంత్రులు. దాని గురించి ప్రస్తావించాలి, ఎందుకంటే మనకున్న సంబంధాలు అట్లాంటివి కాబట్టి. ఎందుకంటే ఈరోజు దారుణంగా మాట్లాడుతోంది తెలంగాణ మంత్రులు. ఎందుకని మంత్రుల గురించి మీరు మాట్లాడరు? ఈరోజు ఒక మంత్రి అంటాడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంట, ఒక కేబినెట్ మంత్రి అంటాడు కిషన్ రెడ్డి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫ్రెండ్ అంట. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అంటే జనసేనకి ఫ్రెండ్ కాబట్టి. మరి రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితం కూడా చంద్రబాబు గారికి అడగచ్చు కదా, అయ్యా ఇట్లా ఇబ్బంది వస్తుంది మీ డిప్యూటీ సీఎం చెప్పి ఒకసారి ఉపసంహరించుకోమని ఆయన ఎందుకు అడగకూడదు? అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని వ్యూహాత్మకంగా దీని ముందుకు తీసుకొస్తా ఉంది. లేని కృత్రిమ సమస్యను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తా ఉంది. కాబట్టి కానీ అదృష్టం ఏంటంటే తెలంగాణ వాళ్ళు రెచ్చిపోవట్లేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెచ్చిపోవట్లేదు. ఎందుకంటే ఇది నవ్వులాటగా మారిపోయింది. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది మంచిది కాదు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు మాట్లాడిన కొత్త విషయం మాట్లాడితే బాగుంటుంది అనేది ఉపయోగం లేనటువంటి ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఉంటే రవిచంద్రారెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు, నా పేరు గారు ప్రస్తావించారు. కాబట్టి వారికి ఉన్నట్టే నాకు కూడా రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం, జగన్ గారు కూడా కొంత పరిచయం ఉంది. మొత్తం రవిచంద్రారెడ్డి గారు చూస్తుంటే నాకు కూడా బాగా పరిచయం. వారు బీజేపీ గురించి చెప్పుకోవడానికన్నా రామకృష్ణారెడ్డి గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు చాలా మీటింగ్లో. దానివల్ల మీకు లాభం లేదు, మీ పార్టీకి లాభం. ఎందుకంటే వైసీపీ పోతే మీకే మంచిది కదా, మీ పార్టీ ఎదగచ్చు కదా. కాబట్టి దాని వదిలేదు, మీ పార్టీ గురించి మీ గురించి ఆలోచించుకుంటే రామకృష్ణారెడ్డి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ఇది ఒకటి. రెండోది, వారేదో నాకు ఆశ్చర్యం వేసింది, ఉగాది నుంచి కొత్త పార్టీ వస్తుందంటే మీరేమన్నా జనసేన తీసుకెళ్ళిపోతారో నాకు తెలియదు. వాళ్ళేమో 15 ఏళ్ళు అంటున్నారు, మీరేమో ఇప్పుడే ఉగాది నుంచి వెళ్ళిపోతారో నాకు డౌట్. ఏమైనా బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా జనసేన ఎవరు ప్రతిపక్షం? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఒక బీజేపీ జనసేన ఒక పవర్ఫుల్ పార్టీ. బీజేపీ ఒక జాతీయ పార్టీ, జనసేన ఒక ప్రజా పార్టీ. వాళ్ళిద్దరూ మీతో కలిసి ముగ్గురు కలిసి ఉండగా ఇంకా ప్రతిపక్షం ఏముంది? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పరిమితులు ఉన్నాయి. కాంగ్రెస్ ఏంటో మన దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసు యానో కొత్త నుంచి ఆకాశం నుంచి ఎప్పుడు రాజకీయాలు పుట్టుకురావండి, ఉన్న దాంట్లో నుంచి వస్తాయి. కాబట్టి కొత్త శక్తికి ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేదు, ఉన్న శక్తులు సర్దుకోవాల్సింది. కాబట్టి ఈ ఊహాజనితమైన వ్యాఖ్యలు అవన్నీ మర్చిపోయి రామకృష్ణారెడ్డి గారు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. పాయింట్ ఏంటంటే రామకృష్ణారెడ్డి 19 వరకు నెంబర్ 1, నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు ఎవరిచ్చారు? నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4లు ఆల్ ఓవల్ ఇన్ దీపక్ రెడ్డి గారు తెలుసు. మన జగన్ గారి క్యారెక్టర్ ఎట్టాడిది, ఎవరు మాట ఎంత తింటాడు, సొంత నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెప్పేసి తినేయడం, విజయసాయి రెడ్డి గారు చెప్పేసి ఆయన అనుకునేది వీళ్ళు చెప్తారు తప్ప వీళ్ళు చెప్పింది ఆయన వినడు. కాబట్టి ఆయనకున్న సమాచారం పనిచేస్తుంటాడు. కాబట్టి రామకృష్ణారెడ్డి గారే మొత్తం నడిపినట్టు, ఆయనే పాలసీలు నిర్ణయించున్నట్టే ఎప్పుడో జగన్ గారు పంపించేస్తుంటాడు. ఆయన చెప్పింది ఆయన ఇంప్లిమెంట్ చేశాడు తప్ప ఇంకోటి కాదు. కానీ జగన్ గారు చాలా సందర్భాలు చెప్పాడు, మంచికైనా చెడ్డకైనా నాదే బాధ్యత అని. అంత తెలియకుండా అమాయకుడికి ఎట్టుంటాడు? మిస్పేర్ అయినా కొన్ని విషయాలు. కాబట్టి రామకృష్ణారెడ్డి గారైనా లేకపోతే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గురించి ఒకే మాట్లాడతాం, వైనాడుతో మన సతీష్ రెడ్డి గారేంటి? సతీష్ రెడ్డి గారు కీరోలు కాదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? లేకపోతే ఇంకా కొంతమంది కీరోలు రావట్లేదా? కాబట్టి చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించేది 2. ఒకటి ఆయనకున్న కెపాసిటీ, 2 కూటమి వైఫల్యం చెందితే. ఇప్పుడే ఆయన చెప్పను, వైఫల్యం చెందితే 2 కలిసి వస్తే ఆయన గెలుస్తాడు, లేకపోతే గెలవడు. కాబట్టి మీరు వైఫల్యం చెందకుండా ఉంటే, మీరు ముగ్గురు పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు జగన్ గారికి అవకాశం రాదు. రామకృష్ణారెడ్డి గారు ఉంటే, విజయసాయి రెడ్డి గారు వస్తే ఏమీ కాదు. మీరు బాగుంటే ఆయన గెలవడు, మీరు బాగలేకపోతే ఆయన గెలుస్తాడు. మీరు ఈజీగా కోపం ఉంటే బాగుండండి ట్రై చేయండి. కాదు నారాయణ గారు ఏంటి సడన్ గా బర్త్రఫ్ కామెంట్స్? నేను వారు పూర్తిగా విభేదిస్తున్నాను. బర్తరఫ్ చేయాల్సిన అవసరం లేదు. విభేదించండి, రాజకీయాల్లో విభేదించాలి. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు నవ్వుల పాలైనాయి, ఆయన అలా మాట్లాడాల్సింది కాదు. ఇది నా కామెంట్. మీరు విమర్శించండి తప్ప బర్తరఫ్ ఎందుకు చేయాలి? ఆయన ఏం చేసిన రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఏం కాదు కదా. ఆయనకేదో కోపం వచ్చి ఏం మాట్లాడేది తెలియదు. కానీ నేనైతే నారాయణ గారి అభిప్రాయంతో విభేదిస్తాను. అది కరెక్ట్ కూడా కాదు. విభేదించండి తప్ప రాజకీయాల్లో బర్తరఫ్లు దీన్ని బర్తరఫ్ చేసేస్తే మరి కాంగ్రెస్ మంత్రులు ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? కాంగ్రెస్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా బర్తరఫ్ చేయాలి కదా. కాబట్టి వాళ్ళ మీద మాత్రం బర్తరఫ్ చేయకుంటే ఆడ బాగుండేది ఇదేం రాజకీయం? అంటే అది కరెక్ట్ కాదు. నేను వారితో విభేదిస్తున్నాను. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే